ఇప్పుడు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి ఇది ఈ సందర్భంగా మాకు ఏదో ఒకటి టేక్అవే ఉండాలి కాబట్టి ఒక డైలాగ్ ఏదో ఒకటి రివీల్ చేయండి. రివీల్ చేయిందా? అదేంటిది చేయమంటున్నావు? చేయిందా? ఇప్పుడు దాకా ట్రైలర్లో రివీల్ చేయండి డైలాగ్. అంటే ఇప్పుడు నాకు బాగా నచ్చింది, ఈ దేవుడు మంచోడు కాదు ఉండోడు, నాకు అది నచ్చింది, ఆ ట్రైలర్లో ఉంది. అలాగా ఇంకేదైనా మీకు నచ్చింది బాగా ఒక డైలాగ్ ఉంటుంది, అది నా డైలాగ్ కాదు కానీ సినిమాలో నా గురించి అది సూపర్గా ఉంటుంది అనమాట. అది ఐ డోంట్ నో, నేను చెప్పాలి లేదా కార్తీక్, బాగా నచ్చింది ఏంటంటే నేను ఎన్నో యుద్ధాలు చూసాం కానీ మొట్టమొదటిసారి పంతాన్ని చూస్తున్నాం. పంతం అంటే నేను చెప్తాను చాలా మామూలుగా ఉంది కానీ ఆ సిచ్యువేషన్లో అది వచ్చిన తర్వాత గూస్ బంప్స్ వస్తాయి. అది మీకు ఒరిజినల్గా కూడా రియల్ లైఫ్లో కూడా యాప్ట్ అవుద్దాం. ఎన్నో యుద్ధాలు చూసాం కానీ పంతం మాత్రం. ఇప్పుడు నాకు డౌట్ గురుగారు, ఏ కమర్షియల్, ఇప్పుడు నాకు అడిగినట్టు కమర్షియల్ సినిమా లేకపోతే ఒక యాక్షన్ ఎంటర్టైనరు ఏ సినిమా చేసినా కానీ మీరు ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు ఏంటండి? నాకు సంబంధం లేదు, నేను పెట్టమంటున్నాను ఏంటి నాకు తెలియదు. ఇద్దరు హీరోయిన్లు మాత్రం కంపల్సరీగా ఉంటుంది. చెప్పిన ఒకటి మాత్రం ఒకరి హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది, ఇద్దరు ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది నేను ఎలా అనుకుంటాను. నేను ఎప్పుడు మీతో అనే మాట ఇక్కడ చెప్పేచ్చా? అవును, నేను ఏ సినిమాలు ఈ మధ్యకాలంలో ఈ రెండు హీరోయిన్లు ఇద్దరు హీరోయిన్లు ఏ సినిమా చేశాను నేను లాస్ట్? లేదు, టైగర్ ఒకటి, టైగర్లో ఉన్నారు. దీంట్లో లేదు, నేను 2-3 సినిమాల్లో పేర్లు చదువుతుంటాను, 2-3 హీరోలు అనుకుంటున్నాను. రావణాసురాలో 3 ఉన్నారు. అది అంటే దాంట్లో హీరోయిన్ అంటే హీరోయిన్ కాదు కదా. నేను మీతో ఎప్పుడు చెప్పేది ఆడియన్స్ సమక్షంగా ఒకటి చెప్పేస్తాను. చెప్పచ్చా? మీకు తెలుసు కదా అదేంటో. చెప్పు. అదేంటంటే చిన్న ప్రాబ్లమ్ ఒకటి, యంగ్ హీరోస్ అందరికీ, అంటే కొత్తగా వచ్చిన యంగ్ హీరోస్ అంటే ఐ మీన్ టు సే కొత్త బ్యాచ్ మా లాటు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. హీరోయిన్లు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే ఉండేదో 15 మంది ఉంటున్నారు. రవితేజ గారు సంవత్సరానికి 3 సినిమాలు చేస్తారు. ఒక్కో సినిమాలో 2 హీరోయిన్లు ఉంటున్నారు. దానికి ఆడిషన్ మాత్రం 4 చేస్తున్నారు. అంటే 3x4 12 మంది కూడా మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాము అని ఫిక్స్. 12 మందినా ఒక్కో సినిమాకి 4 ఇంటూ 3 సినిమాలు అంతే. సో ఆ 12 మంది మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాం, మీరు కాసేపు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఆపేస్తున్నారు. దొరకట్లేదు, కష్టమైపోతుంది. ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది. ఇది ఆడియన్స్ సమక్షంగా ఇప్పుడు నేను చెప్పండి. ఇక నీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఐ హోప్ ఇక నాకు ఆ ప్రాబ్లం ఉండదు అని. అంటే ఇది 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, నీకు హీరోయిన్ ఉండే సినిమాలు నువ్వు ఎలాగో చేయలేవని మీరు అన్నట్టు తీసుకోవచ్చు, లేదా బిఫోర్ ఆఫ్టర్. ఐ హోప్ అలా జరగాలని కోరుకుంటున్నాను.